జూలై ఆగస్టులో బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్మెంట్ మూడ్ లోకి తీసుకెళ్లిన హీరోలు హిట్ ఫ్లాప్ల సంగతి పక్కన పెడితే సెప్టెంబర్ నుంచి పెద్ద సినిమాలు రిలీజ్ చేసి బ్యాక్ టు బ్యాక్ ఎంగేజ్ చేశారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో చిన్న సినిమాగా వచ్చిన 35 సినిమా సోషల్ మెసేజ్తో అందరినీ ఆకట్టుకుంది. ఇక తమిళ హీరో విజయ్ గోట్ మూవీ రిలీజ్ చేసి కమర్షియల్గా 300 కోట్లకు పైగా రాబట్టిన టాక్ వైజ్ మాత్రం ఆడియన్స్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకోలేకపోయారు. సెప్టెంబర్ మిడ్ వీక్లో పెద్దగా సినిమాల సందడి లేకపోయినా సింహ హీరోగా వచ్చిన మత్తు వదలరా 2 హిలీరియస్ హిట్ అయింది. ఇక లాస్ట్ వీక్లో మాత్రం ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర సినిమా రిలీజ్ అయి 500 కోట్ల కలెక్షన్లతో యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. RRR మూవీ తర్వాత ఎన్టీఆర్ మూవీ ఇదే కావడంతో ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేశారు. అక్టోబర్లో మాత్రం చాలా సినిమాలు రిలీజ్ అయినా వాటిలో శ్రీవిష్ణు స్వాగ్ మూవీతో పాటు గోపీచంద్, సుధీర్ బాబు సినిమాలు రిలీజ్ అయి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. రజనీకాంత్, జ్ఞానవేల్ రాజా కాంబినేషన్లో సాలిడ్ పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన వెటయన్ అక్టోబర్ 10కి రిలీజ్ అయి యావరేజ్ టాక్తో సరిపెట్టుకుంది. కానీ అక్టోబర్ 31న లక్కీ భాస్కర్ రిలీజ్ అయి డీసెంట్ హిట్ అందుకుంది. అదే రోజు థియేటర్లోకొచ్చిన కా సినిమా మాత్రం కిరణ్ అబ్బవరం కెరియర్లో మెమరబుల్ హిట్ గా నిలిచిపోయింది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న కిరణ్ 50 కోట్ల కలెక్షన్లతో కా సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నారు. నవంబర్ 14న వరుణ్ తేజ్ మరో ఫ్లాప్ అందుకున్నారు. వరుణ్ కెరియర్లో 50 కోట్ల బడ్జెట్తో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో తెరకెక్కిన మట్కా మూవీ అస్సలు ఆకట్టుకోలేకపోయింది. అదే రోజు తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన టైమ్ ట్రావెల్ స్టోరీ కంగువా రిలీజ్ అయి డీసెంట్ హిట్ తెచ్చుకుంది. నవంబర్ 22న విశ్వక్ నటించిన మెకానిక్ రాకీ సినిమా పర్వాలేదు అనిపించింది. సంవత్సరం మొత్తం సినిమాలు ఎలా ఉన్నా, రిలీజ్లు ఎలా ఉన్నా ఇయర్ ఎండ్ డిసెంబర్లో ఇయర్ ఎండ్కి గ్రాండ్గా సెండ్ ఆఫ్ ఇచ్చారు బన్నీ. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో 500 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కిన పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ అయి 1600 కోట్ల కలెక్షన్లు దాటి పరిగెడుతోంది. ఇయర్ ఎండ్కి డిసెంబర్ 20న బచ్చలమల్లి, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ అయినా పుష్ప 2 సునామీ ముందు నిలబడలేకపోయాయి. ఇలా ఈ సంవత్సరం తెలుగులో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ రిజల్ట్స్ అందుకుని ఎక్కువగా యావరేజ్ టాక్తోనే బయటపడ్డాయి.